నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే కూల్చివేతలే, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్. యాదగిరిగుట్ట అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మధ్యలో వాహనాలు నడిపే వాహనదారులపై ప్రత్యేక దృష్టి, నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు. మాదాపూర్ సున్నం చెరువు వద్ద హైడ్రా తీరుపై బాధితుల ఆందోళన. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే కూల్చివేతలే, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్. అజిత్ నగర్ లో పీకాస్ట్ తొలగించి 10 ఎకరాలను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ సిబ్బంది. ప్రభుత్వ భూముల జోలికొస్తే అవతలి వారు ఎంతటి వారైనా సహించేది లేదని, కూల్చివేతలు తప్పవని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ వెల్లడించారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్ లో సర్వే నెంబర్ 176లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు హైదరాబాద్ కు చెందిన ఓ రియల్టర్ ప్రీకాస్ట్ వాల్ నిర్మాణం చేసి కబ్జాకు యత్నించాడు. కూల్చివేతల్లో ఆర్ఐ రాజేష్, రెవెన్యూ సిబ్బంది, కావలి యాదగిరి, భరత్, సంతోష్, లలిత, భాస్కర్, మహేష్, రాజు యాదవ్, చిరంజీవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఎమ్మెల్సీ నెలకంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. అగ్నిమాపక పోలీసులు అందజేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత అగ్నిమాపక వాహనాలను, పనిముట్లు, పరికరాలు, మిషన్లను పరిశీలించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ, తమ సంస్థ సంపాదించిన దాంట్లో విపత్తుల సమయంలో ప్రాణాలకు ప్రాణంగా పెట్టి పోరాడే వారికి ఇలాంటి భవనం నిర్మించి ఇవ్వడం సంతోషకరమన్నారు. ధ్రువం సుప్రతికాలే సూర్యాదీనాం గ్రహాణాం మంగళం వందే ప్రియాం సుఖలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. ఒకటే కాకుండా వివిధ రకాలైనటువంటి విపత్తుల్లో ఇది మనం కెమికల్ కానీ ఆయిల్ ఫైర్స్ మీద కానీ దీన్ని యూజ్ చేస్తాం. 10x హృదయపూర్వకంగా ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే ఫార్మా కంపెనీ వారి సహకారంతో పెద్ద ఎత్తున సుమారు 60 లక్షలతోటి అగ్నిమాపక కేంద్ర భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం. గతంలో కూడా అగ్నిమాపక కేంద్రాన్ని అక్కడ ఎండి ఆఫీస్గా మా సొంత నిధులతో షెడ్ వేయడం, ఈరోజు ఫార్మా కంపెనీ కానీ గ్లాస్ ఫ్యాక్టరీ వాళ్ళ సహకారంతో సుమారు 60 లక్షలతోటి ఈ షెడ్ నిర్మించుకోవడం. ఎక్కడ ప్రమాదం జరిగినా మొదటగా స్పందించేది అగ్నిమాపక శాఖ. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఏ ఇబ్బంది ఉన్నా తక్షణమే స్పందించి ఎన్నో ప్రాణాలు సేవ్ చేస్తున్నటువంటి అగ్నిమాపక శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, వాళ్ళకు కూడా సపరేట్ ఇక్కడ
ల్యాండ్ అలొకేట్ చేసి వాళ్ళకి ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే విధంగా వాళ్ళ ఆఫీస్ నిర్మాణం చేయడం, దానికి పెద్దలు మా జిల్లా ఎమ్మెల్సీ గారు నీలకంఠ సత్యమన్న వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం. అదేవిధంగా డీజీ నాగిరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రారంభించి ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడే ఈ అగ్ని కేంద్రాన్ని నూతన అధునాతనటువంటి యంత్రాలతోటి ఇక్కడ 10,000 కెపాసిటీ ఉండే ఇక్కడ ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేసుకొని ఏ ఇబ్బంది ఉన్నా ఎక్కడ ఫైర్ అయినా తక్షణమే స్పందించి ప్రాణాలను సేవ్ చేసే విధంగా ఈ అగ్నిమాపక కేంద్రం యార్డ్లో ఉండడం చాలా సంతోషం. దానికి అన్ని విధాల ప్రభుత్వం నుంచి హంగులతోటి ఏర్పాటు చేసినాం. ఏ ప్రమాదమైనా తక్షణమే స్పందించి వాళ్ళ ప్రాణాలను సేవ్ చేసే విధంగా ముందుకు పోతుంది కాబట్టి ప్రత్యేకంగా అగ్నిమాపక శాఖ సిబ్బందికి చాకచక్యంగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకు అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజాప్రభుత్వం వచ్చిందాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మున్సిపాలిటీలు కానీ పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఇలా యారుట్లో మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డులో వార్డు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాం. గుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు వార్డు ఆఫీసులు పెట్టి ప్రతి ఆఫీసులో వార్డు ఆఫీసును కూడా ఓపెన్ చేసి అక్కడ మంచినీటి సమస్య కానీ, అక్కడ వీధి లైట్ల సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ ఎక్కడికక్కడ ఆ సంబంధించిన వార్డు ఆఫీసర్ రేడు పర్యవేక్షణ చేసి అక్కడ పారిశుద్ధ్య కార్మికులతోటి నీటి సప్లై వాళ్ళతోటి నీరు వచ్చే విధంగా వార్డు శుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ ఏ వార్డులో ఆ వార్డులో ఆఫీసు ఆ స్థానిక ప్రజలకు వచ్చే సమస్యలు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు దరఖాస్తులు తీసుకొని అక్కడ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులతో కానీ అవసరమైతే మా దృష్టి తీసుకొచ్చి తక్షణమే సమస్యలు స్పందించే విధంగా వార్డు ఆఫీసులో పెట్టినాం. ఇవాళ మొదటగా ఇక్కడ యారుగుట్టలో మున్సిపల్ కేంద్రంలో వార్డు ఆఫీస్ ఓపెన్ చేసాం. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఇందిరమిన్ల పర్యవేక్షణలో ఏ వార్డులో ఆ వార్డులో అన్ని ముగ్గులు పోయించి వాళ్ళకు బిల్లు వచ్చే విధంగా త్వరితగతిన వాళ్ళు బిల్లు స్లాబ్ వేసుకొని వాళ్ళు గృహప్రవేశాలు చేసుకునే విధంగా వార్డు ఆఫీసులకు బాధ్యత పేపినాం. తప్పకుండా అతి త్వరలోనే యారుటలో సుమారు 100 ఇండ్లు కూడా గృహప్రవేశం చేయబోతున్నాం. ఇలా ఇందిరం ఇల్లు అంటే పేదోడి సొంతింటి కళ 10 ఏళ్లుగా నెరవేరింది కళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన వాళ్ళ సహకారంతో ఇలా పెద్ద ఎత్తున 3,500 ఇందిరం ఇళ్లకు ముగ్గులు పోసడం, కొన్ని గృహప్రవేశాలు చేసినాం. అధికారులు కూడా చాకచక్యంగా పనిచేసి త్వరితగతిన ఇందిరం ఇల్లు పూర్తి చేసేందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ తెలంగాణలోనే ఆలేరు మొదటగా ఇందిరం ఇల్లు పూర్తి చేసిన ఘనత రావాలని చెప్పి ఇక్కడ వార్డుల వైజ్గా గ్రామాల వైజ్గా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసి ఇందిరం ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. మద్యం మత్తులో వాహనాలు నడిపే వాహనదారులపై ప్రత్యేక దృష్టి. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్. మద్యం మత్తులో వాహనాలు నడిపే ప్రమాదాన్ని అరికట్టడానికి నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు చేపట్టారు. గతంలో రాత్రిపూట మాత్రమే నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఇకపై రోజంతా ఏ సమయమైనా నిర్వహించనున్నట్లు మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతో ఈ చర్యలు ఫలప్రదంగా మారుతాయని అధికారులు అసభం వ్యక్తం చేశారు. ఇంతమంది లేట్ నా దగ్గర వేరే మాదాపూర్ సున్నం చెరువు వద్ద హైడ్రా తీరుపై బాధితులు ఆందోళన చేపట్టారు. మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా చేపట్టిన చెరువు పునరుద్ధరణ పనులు నిలిపివేయాలని హైడ్రాకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టిన సియేట్ లేఅవుట్ మారుతి నగర్ వాసులకు పలువురు సంఘీభావం తెలిపారు. చెరువు ఎఫ్టిల్ బఫర్ జోన్లను పూర్తి స్థాయిలో సర్వే చేపట్టే వరకు పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా తమ ప్లాట్లలో హైడ్రా అధికారులు పనులు చేయడంపై ప్లాట్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. We want justice! 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 We want justice!
We want justice. We want justice. మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. కావాలి కావాలి. కావాలి కావాలి. నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. నకరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక షిరిడి సాయి దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు కాసం లింగయ్య గారి సహకారంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నకరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం, సతీమణి ప్రముఖ ప్రజాగాయని శ్రీమతి వేముల పుష్ప హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్, క్లబ్ పాస్ట్ జిల్లా గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి, క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, వృద్ధాశ్రమం లయన్స్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ రామ్మోహన్ రావు, ఎల్లపురెడ్డి, యాదగిరి రెడ్డి, నవ్య క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి, మాజీ అధ్యక్షుడు ప్రకాష్ రావు, కార్యదర్శి సూర్యచంద్రరావు, కోశాధికారి అండం వెంకన్న, తాకలపల్లి ప్రభాకర్ రావు, కాసం రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200 మందికి అన్నదానం చేశారు. మున్సిపల్ కార్మికులకు ఒక పూట భోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన లైన్ లీడర్ మరి ప్రజా గాయని ఎమ్మెల్యే గారు పుష్ప గారిని ప్రారంభించబోతుంది. మీరందరూ ఉన్నాక నేను గెస్ట్లుగా తొక్క నేను ఉత్తనే అన్నం పెడుతున్నా అమ్మన్నాడు వచ్చిన నీ పెద్ద పెద్ద పేర్లు పెడుతుంది. నేను కూడా రమేష్ కుమార్ గారిని వెంకటేశ్వరబోతున్నాం. ఈనాటి ప్రోగ్రాం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఒకటి ఏంటంటే 2 రోజులు కనుక వాళ్ళు స్ట్రైక్ చేసినట్టు మన నగరాల పరిస్థితి తెలుస్తుంది ప్రతి దగ్గర కూడా. కానీ అట్లా కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు పొద్దున మరి ఎప్పుడు వస్తారో ఏం చదువుతారు కానీ మొత్తాన్ని మాత్రం ఈ యొక్క నగరికల్ మున్సిపాలిటీని శుభ్రంగా ఉంచడానికి వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషికి మనం ఏమిచ్చినా కూడా తక్కువనే. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రకారంగా మనం పనికిరానివన్నీ బయటపడేస్తున్నాం కానీ వాళ్ళు తీసుకుని దాన్ని ఇచ్చేస్తున్నారు. ఆ ప్రకారం చేస్తున్నారు కాబట్టి మరి వారికి కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈసారి 15 రోజులు సార్ వచ్చి కలుద్దామంటే నాకు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, నేను రాలేకపోయినా క్షమించాలి. ఆ ప్రకారంగా ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం చెప్తున్నా. నగర ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కార్మికులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మరి లైన్స్ అనేది పేద ప్రజలకు అనేక సేవా కార్యాలు నిర్వహించడం ముందుంటుంది. ప్రపంచంలో అగ్రగణ్యమైనటువంటి లైన్స్ క్లబ్ ఈరోజు నగరంలో మరి ఈ కార్యక్రమం చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ప్రోగ్రామ్ చేయాలంటే అన్నదాతగా మన రాష్ట్ర లింగయ్య గారు సాయిబాబా వ్యవస్థాపక అధ్యక్షుడు వారు దీనికి ఈ కార్యక్రమానికి సహకారం అందించడం జరిగింది. వారికి ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రేపాల సతీష్ గారిని మాట్లాడాల్సి మనం చేసేది ప్రార్థనపూర్వకంగా చెప్పేది ఒకటి ఏంటంటే ఎవరైనా మంచి కార్యక్రమం చేస్తే దాన్ని సహకరించండి, లేకపోతే మీరు సపరేట్ ఇవ్వకూడదు. కానీ ఆ చేసే మంచి కార్యక్రమానికి ఎవరు కూడా అడ్డుపడి ఇచ్చేదనే ఉద్దేశం ఒకటి. ఇంకొకటి మనకు డాక్టర్ గారు ఏదైతే వారు సంపాదన కొరకు హైదరాబాద్ ప్రార్థిస్తున్నాను, నగరికల్లో మాత్రం ఉండాలి. ఈ కార్యక్రమానికి మీ అందరికీ పాదాబంధాలు నమస్తే నమస్కారం. లైన్ నిలబడ్డ బాగున్నారా.
సరే నేను చూపిస్తా అయిపోయినా. వారి చేతులుగా వారి చెమట చుక్కలు చిందించి పట్టణాలని గ్రామాలని వీధుల్ని శుభ్రం చేసే అమ్మలకు అన్నం పెడుతున్న కాసం లింగయ్య గారికి ముందుగా పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళ శ్రమ చాలా తక్కువ చేసి చూస్తాం. మన ఇల్లు మనం ఊపుకోవడానికి, మన మొగుడు మన పిల్లలు అయిన బాత్రూమ్ గడుపుకోవడానికి నాముషపడే మనము మన మలమూత్రాలను శుభ్రం చేసి మన ఇంటి ముందు శుభ్రం చేసే అమ్మ వాళ్ళు దేవుడితో సమానం. నాకైతే ఈ సేమ్ ప్లేస్కు నేను కరోనాలో వచ్చిన కొత్త నుంచి నేను ఎప్పుడు వస్తా ఈ ప్లేస్కి ఎప్పుడు వస్తానని ఆలోచిస్తున్నా. ఇదే సేమ్ ప్లేస్లో మాస్కులు కుట్టి ఇచ్చినాం. వాళ్ళతో పాటు ఈ ప్లేస్లో 2-3 సార్లు నేను అన్నం తిన్నా. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత నాకు ఈ అవకాశం సతీష్ అని ఇచ్చిండు. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరితో పాటు ముఖ్యంగా నాకు మరో జన్మనిచ్చిన డాక్టర్ మోనిరెడ్డి గారితో ఫస్ట్ టైం నేను ప్రోగ్రాం పంచుకుంటున్నా. ఆయన ముందు పొగిడించుకునేంత పెద్దామని కానీ ఆయన డాక్టర్ గారి ముందు మాట్లాడేంత పెద్దామనైతే కాదు. కానీ చిన్నపిల్లలైనా నా పిచ్చి ఖచ్చితంగా ఈరోజు సార్ భరించాల్సిందే. ఎందుకంటే ఒక వృత్తిని నమ్ముకొని నేను ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా. చెప్పకపోతే నాతోనే ఇది అంతమైపోద్దేమని నాకు ఒక భయం. ఏదైనా సరే మంచిని ఖచ్చితంగా నలుగురు పంచుకోవాలి. నాకు ఒకసారి అనారోగ్యం వస్తే నేను చనిపోయినానని డిక్లేర్ చేసే సమయంలో నన్ను బతికించి ఈరోజు పాట పాడే అవకాశాన్ని మీ ముందు ఉన్నానంటే అది మొండి సరిపోయినాం. నా డబ్బులు కానీ, నా హోదా కానీ, నా గాయం కానీ, నా పాట కానీ ఎప్పుడు నాకు ఆ రోజు రాలేదు. నాకు వచ్చింది అవకాశం. కానీ మనం అందరం నకరికలు వాస్తవ్యం టౌన్లో ఉన్న వాళ్ళం. మోండెడ్ సార్ ట్రీట్మెంట్ కోసం ఆలోచించే ప్రతి ఒక్కరం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఫస్ట్ టైం అంటే, మోండెడ్ సార్ నకరికల్లో ఉండేది మన కోసం మాత్రమే, ఓన్లీ మన కోసం మాత్రమే. మనల్ని నమ్ముకున్న ప్రజలు, మన వైద్యాన్ని నమ్ముకున్న వాళ్ళు, మన మీద ఆధారపడి 100-200 ఫీజు కోసం వచ్చేవాళ్ళు, నా కోసం లైన్ కట్టి పొద్దుంచి సాయంత్రం దాకా నేను ఎక్కడికి పోయినా నా కుటుంబం కోసం కష్టపడితే మిగతా టైం నా కోసం వచ్చే నా బిడ్డల్లాంటి పేషెంట్లు సార్ ఎప్పుడు నేను చూసిన ఈ 30 ఏళ్ళ నుంచి మనల్ని ఎప్పుడు పేషెంట్లుగా కానీ ఆర్థికం సమకూర్చే వాళ్ళలాగా ఎప్పుడు చూడలేదు. 3 గోళీలు రాస్తే 4వ రోజు మన రోగం పోతే మళ్ళీ మన మోండెడ్ సార్ హాస్పిటల్ పోయే అవసరం రాదు. ఎక్కువ గోళీలు రాసే డాక్టర్ల నుంచి మొదలుకుంటే రోగం. నాకు ఒక భయం ఉంది, మోండెడ్ సార్ తర్వాత ఎవరు నగరికల్లు పట్టణాన్ని చూసుకుంటారు, ఏ రాత్రి అయినా ఎవరు ఆ 2 గోళీలు చూసి ముచ్చట పెట్టి ఒక్కరోజు కూడా కుర్చీలో కూర్చోకుంటే మన బిడ్డల్లాగా, మన తండ్రిలాగా, ఏ వయసు వాళ్ళకి ఆ వయసులాగా నిలబడి ఒక్కరోజు కూడా నేను కుర్చీలో కూర్చోక చూడ. నేను కూడా ఎమ్మెల్యే భార్యనైనా సరే మధ్యరాత్రి పోయి డోర్ కొడితే లేపి ఏం కాదులే నీకు, నాకు బీపీ 120 అయిందా, నీకు ఏం కాలే, ఎందుకు భయపడుకుంటూ వచ్చినావు అంటాడు. ఆ మీటర్ చూస్తే 170 ఉంటుంది దాని మీద. ఇంకో 10 పెరిగితే నాకు పక్షవాతమో లేకపోతే గుండెపోటు వస్తుంది. కానీ నీకు ఏం కాదని అంటే నేను ఆ బీపీ ఆపరేటర్ నుంచి భయపడను. సార్ చేతిలో ఉన్న నాకు నా ప్రాణం ఏం పోదనుకుంటా. ఇచ్చేసిన ప్రజాగాయని
పుష్పక్క గారు, అదేవిధంగా రాష్ట్ర డిస్టిక్ గవర్నర్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు, చార్టర్ ప్రెసిడెంట్ బాబట్ సార్ గారు, అదేవిధంగా మన నగరకల్ మున్సిపాలిటీ కమిషనర్ రంజిత్ కుమార్ సార్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ రజితా శ్రీనివాస్ గారు, వేదిక పైన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరకల్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నగరకల్ లయన్స్ క్లబ్ విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా నగరకల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ మధ్య కాలంలోనే పేద రోగులకు వెంట వచ్చే సహాయకులందరికీ కూడా అల్పాహార కార్యక్రమాన్ని అక్కడ కొనసాగిస్తున్నాం. అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా వారు చేస్తున్న సేవలు మామూలు సేవలు కావాలి. వాళ్ళ సేవలను గుర్తించి ఈరోజు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల కోసం అన్నదానం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందుకు దాతగా పెద్దలు నగరకల్ షిరిడి సాయిబాబా దేవాలయం రూపకర్త, దాని వ్యవస్థాపకులు కాసం లింగయ్య గారు నేను అడగగానే వారు ముందుకు వచ్చి అన్నదానం పారిశుద్ధ్య కార్మికులకే చేస్తానని వారు చెప్పారు. వారికి మా లయన్స్ క్లబ్ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మా సభ్యులు కూడా అందరూ కూడా హాజరయ్యి మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారంతా ఇంకా ముందు కూడా చేసే కార్యక్రమాల్లో మంచి సహాయ సహకారాలు ఇంకా అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి మరి నిర్వహిస్తున్న దాతగా మరి కాసం లింగయ్య గారు, మరి ముఖ్య అతిథి శ్రీమతి పుష్ప గారు, అదేవిధంగా మరి ఈరోజు ఎవరికైతే మనం అన్నదానం చేస్తున్నామో మున్సిపల్ కార్మికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. చాలా విషయాలు పుష్ప గారు చెప్పారు. సరే, నేనేం పబ్లిక్ స్పీకర్ని అయితే కాదు. సరే, కొన్ని విషయాలు మాత్రం మరి వారి గురించి చెప్తాను. చాలా చక్కగా మరి మా ఏరియా ఎప్పుడు చూసినా మాత్రం చాలా శుభ్రంగా వస్తారు. వారికి కూడా మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా మా చేతనైన సహాయం కూడా చేస్తూ ఉంటాము. అదేవిధంగా వారు చేసే నగరికలు కూడా ఎక్కడ చూసినా మాత్రం చాలా శుభ్రంగా కనబడుతున్నది. అది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు చేసే సేవ అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఎప్పుడైనా ఎలాంటి అవసరం వచ్చినా కూడా వీలైనంత వరకు చేతనైన సహాయం వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా వైద్యపరంగానైనా వాళ్ళకు ఏదో ఒక రకంగా ఏదో ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వడం ఏదో ఒకటి చేయడం మాత్రం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ లయన్స్ కార్యక్రమాలలో ఈ అన్నదానం అనేది చాలా ముఖ్యమైనది. మరి నల్గొండలో మేము ఇప్పటివరకు దాదాపు మరి 4 సంవత్సరాల నుంచి ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము 400-500 మందికి. కాబట్టి ఇదే విధంగా మన తెలంగాణ మొత్తంలో కూడా మీల్స్ అండ్ వీల్స్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాము. దాన్ని మరి గత 3 సంవత్సరాల నుంచి కోవిడ్ తర్వాత మాత్రం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి మరి ఈరోజు సతీష్ గారు గత 15 రోజుల నుంచే ప్రెసిడెంట్గా ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తూ అందరినీ ఈ విధంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సరే, జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు మరి ఓన్లీ లయన్స్ క్లబ్ ద్వారానే చాలా వరకు మరి స్వచ్ఛంద సేవగా పనిచేస్తున్నాం. కాబట్టి మీరందరూ మరి ఈ కార్యక్రమాల్లో తప్పకుండా మేము మీకు ఏదో ఒక రకమైన కంటి చూపో లేకపోతే డయాబెటీస్ ఇదో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ రేపాల సతీష్ గారిని వచ్చి అడిగారు చేద్దాం సార్ అంటే తప్పకుండా చేద్దామని చెప్పాను. ముఖ్యంగా ఈ కాసం లింగయ్య గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. కార్మికులు చాలా కష్టపడతారు. మన మున్సిపల్ ఈరోజు మన పట్టణం నీట్గా పరిశుభ్రంగా ఉండాలంటే వాళ్ళ కృషి తప్పనిసరి. అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేపడితే వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. వాళ్ళు కూడా అలాగే పట్టణంలో ఉన్న దాతలు ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా కొంచెం వాళ్ళ శ్రేయస్సు కోరే కార్యక్రమాలు చేపడితే మా మున్సిపాలిటీ నుంచి కూడా తప్పకుండా సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే కూల్చివేతలే మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్.
ట్రాఫిక్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య. మద్యం మత్తులో వాహనాలు నడిపే వాహనదారులపై ప్రత్యేక దృష్టి. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు. మాదాపూర్ సున్నం చెరువు వద్ద హైడ్రా తీరుపై బాధితుల ఆందోళన. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.